ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది. రేవంత్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ రైతుల పట్ల ఏ విధంగా ఉందో ఈ సంఘటన ప్రూవ్ చేస్తున్నది. 22,000 కోట్ల పైచిలకు ఇప్పటికే రైతు రుణమాఫీ జరిగింది. 10,000 కోట్ల పైచిలకు ఇప్పుడు రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాకుండా బోనస్, అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు పంట నష్ట పరిహారం, రైతు బీమా కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం. వ్యవసాయ పనిముట్లకు కూడా సబ్సిడీలు ఇచ్చి డ్రిప్ లాంటి వాటిని కూడా మళ్ళా పునరుద్ధరించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈరోజు ఉన్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా ఆ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది మాత్రం చాలా విచిత్రం. ఇలాంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఇట్లా ఉండంగానైతే నేను చూడలేదు. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్న సందర్భంలో ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం అనేది తప్పు అనేది నా యొక్క అభిప్రాయం. 10 సంవత్సరాల వరకు రైతు రుణమాఫీ గుర్తురాని బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ఏ విధంగా విమర్శిస్తుండ్రో చూడాల్సిన అవసరం ఉంది. రైతు బంధు పేరు మీద గుట్టలకు, పుట్టలకు, మట్టికి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫిలిం సిటీలకు అన్నిటికీ ఇచ్చి దాదాపు 20,000 కోట్ల పైచిలకు అప్పనంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఈరోజు విమర్శిస్తున్న తీరు చూస్తే నవ్వు వస్తున్నది. ఒకటే సంవత్సరంలో ఇన్ని రకాల మేళ్లు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆయన హరీష్ రావు ఒకవైపు, ఇటు కేటీఆర్ ఒకవైపు, ఇంకా ఇటు బీజేపీ వాళ్ళు ఒకవైపు. విమర్శలకు తప్పితే మీరు దేనికి పనికిరానే విషయం ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఇష్టానుసారంగా మేము మొత్తం రైతులకు మేమే చేసినామని బీజేపీ చెప్తున్నది, రైతులకు మొత్తం మేమే చేసినామని బీఆర్ఎస్ చెప్తున్నది. నిజంగా చెప్పాలంటే ఈ రెండు ప్రభుత్వాల కాలంలో, బీజేపీ బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వాల కాలంలో రైతులకు గడ్డు రోజులు ఉండే, రైతులు చాలా సమస్యల్లో ఉండే. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్నది ఏంటి? ఫసల్ బీమా యోజన అని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలా రాష్ట్రాల్లో ఉండే రైతుల యొక్క సమస్యలు వాళ్ళకు పట్టవు. రైతులు ఇవాళ ఢిల్లీలో నడి రోడ్డు మీద ధర్నా చేస్తుంటే వాళ్ళని ఏ విధంగా చెదరగొట్టాలని విషవాయు ప్రయోగాలు చేస్తున్న పరిస్థితి అలా బీజేపీ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వము మాటలు చెప్పడమే కాదు, ఆ పనిని చేసే ప్రభుత్వం. ఇది చేతల ప్రభుత్వం, చేతి గుర్తు ప్రభుత్వం. గుర్తుంచుకోండి. మీలాగా గులాబీ, కమలంలాగా 2 చెవుల్లో పూలు పెట్టే ఎర్రి పుష్పాలు కాదు. ఇలా చేతి గుర్తుకు సంబంధించిన అంశంలో ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది, ఆ అభయ హస్తం ఉంది. ఇలా ఇందిరమ్మ పేరు మీద కూడా ఆ పథకానికి పేరు పెట్టుకోవడం వల్ల కూడా రైతులకు ఒక భరోసా కూడా వచ్చింది. కాబట్టి ఇలా ఇష్టానుసారంగా మేమేదో చేస్తున్నామని చెప్పుకొని గఫాలు కొట్టే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు ఏదైనా చెయ్యండి. వాళ్ళ కొరకు ఏదైనా చేసిన చరిత్ర మీద లేదు, వాళ్ళని దోచుకున్న చరిత్రే ఉంది. రైతు బంధు పేరు మీద ఎన్ని రకాల భూముల సమస్యలు తెచ్చిండ్రో అందరికి గుర్తున్నది. ఇటువైపు ఏ రాష్ట్రంలో కూడా రైతు రుణమాఫీ చేయరు బీజేపీ వాళ్ళు. ఇక్కడ రైతు రుణమాఫీ చేస్తే దానికి సంబంధించిన విమర్శలు, రైతు భరోసా ఇస్తే దానికి సంబంధించిన విమర్శలు. ప్రతి ఒక్కటి రైతు కోణం నుంచి, ప్రజా కోణం నుంచి ప్రభుత్వం ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక మీరు అంటే మిమ్మల్నే ప్రజలు ఉమ్మేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవైపు రాష్ట్ర ధనాన్ని దోచుకున్న దొంగలు మాట్లాడుతున్నారు, ఇంకొక వైపు రాష్ట్రానికి చిల్లి గవ్వయ్య అని కేంద్ర ప్రభుత్వ దొంగలు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకున్నది.